వెల్కమ్ టీవీ తెలుగు 5 సార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ మరోసారి వార్తల్లో నిలిచారు. దోహాలో జరుగుతున్న వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి చేతిలో ఓటమి అనంతరం తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో ఉద్వేగాన్ని నియంత్రించుకోలేక తన పిడికిలితో బోర్డును బలంగా గుద్దాడి ప్రపంచ నెంబర్ 1 చెస్ ప్లేయర్. ఆ తర్వాత అర్జున్ తో కరచాలనం చేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కార్ల్సన్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా అర్జున్తో గేమ్కు ముందు మరో క్రీడాకారుడితో ఆడే క్రమంలోనూ కార్ల్సన్ ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆ గేమ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే గతంలో గుకేష్తో పరాభవం అనంతరం ఇదే తరహాలో అసహనానికి గురై టేబుల్ను బలంగా గుద్ది అతడు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచ ర్యాపిడ్ చెస్లో కాంస్యం గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి బ్లిట్జ్లోనూ దుమ్ము రేపుతున్నాడు. 13 రౌండ్లు ముగిసేసరికి 10 పాయింట్లతో వాచిల్ లాగ్రేవ్, ఫాబినో కరుణాతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 8 గేముల్లో గెలిచిన అర్జున్ 4ని డ్రాగా ముగించి మరో గేమ్లో ఓడిపోయాడు. ఈ క్రమంలో అర్జున్ తన 9వ రౌండ్లో మాగ్నస్ కార్ల్సన్ను ఓడించడం విశేషం. అంతకుముందు కరువానా చేతిలోనూ ఓడిన కార్ల్సన్ ప్రస్తుతం 9 పాయింట్లతో కొనసాగుతున్నాడు.